నెల్లూరు నగరంలోని స్థానిక బలిజసేన కార్యాలయం నందు బలిజసేన కోర్ కమిటీ సభ్యులు నాగిశెట్టి మురళీకృష్ణ, కత్తిరమల్లి సిరి శ్రీనివాస్, పసుపులేటి ప్రసాద్, మాలె హరిప్రసాద్, గంగిశెట్టి నరసింహ ఆధ్వర్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారిచే బాల సాహిత్య పురస్కారంకు నెల్లూరు జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత పుస్తకాన్ని అవార్డుకు ఎన్నికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాల సాహిత్య పురస్కారం అందుకుపోతున్నందుకు నెల్లూరు జిల్లా బలిజ సేనా సభ్యులు బలిజ సంఘానికి చెందిన వివిధ నాయకులు హాజరై శివకుమార్ కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసి విద్యార్థులకు, పాఠకులకు మరిన్ని కథలు అందించాలని ఆకాంక్షించారు. అలాగే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు పాఠ్యాంశాలుగా శివకుమార్ రచించిన రచనలు ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బలిజ సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. నుంచి 2025 సంవత్సరానికి గాను బాల సాహితీ పురస్కారం ఈ సంవత్సరం నేను రాసిన కబుర్ల దేవత అనే పుస్తకానికి వచ్చింది. ఆ పుస్తకం పేరు కబుర్ల దేవత. అందులో మొత్తం 36 కథలు ఉన్నాయి. 36 కథల్లో ఒక పేరు పుస్తకానికి పెట్టాలి. అమరావతి పబ్లికేషన్స్ గుంటూరు వాళ్ళు అది క్యాచీగా ఉందండి, చాలా కొత్తగా ఉంది ఆ పదం, అది పెడతాము అన్నారు. వాళ్ళే పేరు పెట్టారు, వాళ్ళే ప్రింట్ చేశారు, వాళ్ళే సర్క్యులేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నాకు ఇచ్చిన కొద్ది కాపీల్లో 3 కాపీలు నేను ఢిల్లీకి పంపాను, బెంగళూరు పంపాను ముందు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఢిల్లీకి పంపన్నారు, 3 కాపీలు పంపాను. ఇప్పుడు నాకు దానికి అనేక వడపోతల తర్వాత మంచి బ్రహ్మాండమైన కాంపిటీషన్లో నన్ను చివరికి సెలెక్ట్ చేశారు. దానికి కారణం ఆ కథల్లో ఉండేటటువంటి సంఘ నీతి, కుటుంబ నీతి, రాజకీయ నీతి, మొత్తం నీతులతోనే ప్రతి కథ ఉండడం. బాల సాహిత్యం అయినంత మాత్రాన్ని ఇక్కడ మూఢనమ్మకాలు కానీ, కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలు కానీ ఏమి లేకుండా ఆదర్శ భావాలతో కథలు ఉండవు. అందులోని ప్రతి పాత్ర ఆదర్శంగా ప్రవర్తించడం, ధర్మంగా ప్రవర్తించడం, ఇలాగ అనేక కారణాలు లిస్ట్ అవుట్ చేసి అనేక మంది జడ్జెస్ ఆ పుస్తకాన్ని దేశం లెవెల్లో బాల సాహిత్య పురస్కారానికి ఎన్నిక చేశారు. నేను కూడా ఊహించలేదు, అది జరిగింది. కానీ దీనికంతా కారణం నేను రాబూర్ గ్రంథాలయాన్ని చదవడం, గూడూరుకి అది నన్ను వివరాలన్నీ అడిగారు. మంచి మాట, వివరాలన్నీ అడిగారు. నేను ఫైల్ పెట్టేశాను. వాళ్ళు 2 నెలల్లో నన్ను పిలుస్తారు. ఆమె తీర్పు ఉండాలి కదా, రాష్ట్రపతి తీర్పుని బట్టి నన్ను పిలుస్తారు. మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మన ఆత్మబంధువు లాంటి వారు గంగిశెట్టి శివకుమార్ గారు రాష్ట్రపతి అవార్డు తీసుకోవటం బాల సాహిత్యానికి చాలా సంతోషంగా ఉంది. వారు గంగిశెట్టి వారైనా బలివారు కావటం ఇంకొంచెం మాకు చాలా ఆనందంగా ఉంది. వారి గురించి ఏదో 4 మాటలు మాట్లాడదామని ప్రిపేర్ అయ్యారు, కానీ వాళ్ళ చరిత్ర చూసిన తర్వాత కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత మాకు లేదేమోనని నా ఆలోచన. అయినా కూడా 4 వాక్యాలు మాట్లాడతాను. ఇలాంటి వ్యక్తితో ఈరోజు మాకు పరిచయం అవడం అనేది చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో వాళ్ళు చాలా గొప్ప రచన రాయాలని, అవి సమాజానికి ఉపయోగపడేవి ఎక్కువగా ఉండాలని నేను వారి దగ్గర నుంచి ఆశిస్తున్నాను. ఇంకొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీకు నెల్లూరు జిల్లా బలిజ సేన ఆఫీస్ ద్వారా బలిజ కోర్ కమిటీ దగ్గరుండి చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు తెలిసిన వెంటనే మన బలిజసేన కార్యకర్తలకి నేను ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఒప్పుకొని మన జాతి రత్నానికి ఈ విధమైనటువంటి సన్మానం చేయడానికి ముందుకొచ్చినటువంటి మన బలిజ సంఘీయులందరికీ అభినందనలు. నేనే ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మన వారికి తెలియజేశాను. తెలియజేసిన వెంటనే వితిన్ వీక్లో, అంటే గతంలో వన్ వీక్ బ్యాక్ నేను ఇటువంటి సన్మానానికి హాజరైన తర్వాత మన వాళ్ళకి తెలియజేసి, ఈ విధమైనటువంటి మన వ్యక్తి మన జాతికి ఒక ఆనిముత్యం లాంటి వ్యక్తి, ఆయనకి మనం సన్మానం చేయడం సముచితం
మనం చెప్పిన వెంటనే మన సంఘీయులు చేయడానికి రెడీ అవ్వడము, అందరినీ సమావేశపరచడము నాకు చాలా తృప్తినిచ్చింది. ఈ సందర్భంగా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. కవి అంటే నాకు సార్ అంటున్నారు, కనిపించక వినిపించేవాడు కవి. దాని గురించి నాకు తెలియదు, కానీ ఇప్పుడు మా సీనన్న మళ్ళీ చెప్తే వచ్చాను. కాబట్టి వారికి ఎప్పుడు ఆ భగవంతుడు ఆయుర్వేశ్వరాలు ప్రసాదించాలని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. కవితల్లో మనవాడు ఇంకొకరు ఉన్నారు, మంచి వ్యక్తి కావాలి అని